రే ఆడ అసలు కిల్లరం చూడలేదురా. అందుకే పాపం కామెడీ చూస్తుంది. అది ఎందుకు చూస్తుందిరా? అది ఎవరిని చూడదు, అందరం చూస్తుంది. మొన్న నన్ను కూడా చూడలేదులేండి. చిచి మంచిది అనుకున్నా. అసలు ఎలా ఉంటారా బాబు? అక్కడ ముగ్గుడు ఉన్నాడు, ఇక్కడ నేను ఉన్నా, మధ్యలో కిల్లర్ గడు. దీనికి ఎంతమంది కావాలో అస్సంగా లేదు. అసలు గురించి మీరు చెప్తున్నారా? వీధి కుక్క వెళ్ళి ఊరక కింద తిట్టిందట. ఊరకొక్క ఎవడరా? ఏమో, అది మీరు చూసుకోండి. కుక్క మాత్రం కామన్. పోతున్నా, నువ్వు కామెడీ క్యారెక్టర్ అన్నావు కానీ ఆ కుర్రోడు కిల్లర్ క్యారెక్టర్ అయితే బాగుంటాడే. ఆలోచించు. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఏనవాడు ఇదే అన్నాడేంటి? ఏమండి నీకు దండ పెడతా, వెళ్ళిపోదాం. వాడి కిల్లరంట, వాడి దగ్గర గన్నుందంట, వాడిని చంపాలనుకుంటానంట. అవుతారేంటి? మీరేం పీకేయని మిమ్మల్ని చంపాలనుకుంటాడండి. పోతున్నా, చావు నీ దగ్గర దాకా రావాలంటే ముందు అది నా దగ్గర చెప్పులు ఇప్పాలి. ఊరుకోండి, ఏదో బ్రాస్ డైలాలు. ప్రాణం పోతుందంటే చెప్పులు ఇప్పాలి, చెక్కులు కింద పెట్టాలంటారు. ఇప్పుడే ప్రొడ్యూసర్ లైన్లోకి వస్తున్నాడు. ఇప్పుడు నువ్వు సన్నగా వెళ్ళిపోతే మన ఫ్యూచర్ అయిపోద్ది. ప్లీజ్ 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 ఏదో చేయండి. కాల్సి పెన్ను పట్టుకోవడం ఏంటా? ప్రథమ స్థానంలో గురుడు, అష్టమ స్థానంలో రాహువు, ద్వితీయ స్థానంలో కేతువు జన్మలగ్నమై కుంభంలో వచ్చి కూర్చున్నాడు కనుక రాహువు కేతువు రవి కలిసిపోయారు. రవి నా బెస్ట్ ఫ్రెండ్ అండి. వాడి వల్లే నీకు మరణగండం. అంటే ప్రమాదమా అండి? ప్రమాదం కాదు, ఏకంగా పోవడమే. నీ జాతకంలో గ్రహాలు మారి సూర్యుడు బుధుడు గురుడు మమేకమై డైరెక్ట్ ప్రాణగండమేరా భృష్టుడా. ప్రాణగండం? ఆ, అలా ఎలా చచ్చిపోతాను ఇంత చిన్న వయసులో? అదే జాతకం అంటే. నీకు ఏ రవి అయితే కీడు చేశాడో అదే రవి నాకు పూర్ణాయుస్ ఇచ్చాడు. అన్డౌటెడ్లీ 100 years బతికేస్తా. కావాలంటే చూడు. నువ్వు చూడలేవులే, ఈలోపే పోతావు కదా. మరణగండ నుంచి తప్పించుకోలేనా? నువ్వు తప్పించుకోలేవు, నేను తప్పించగలను. యముడు దృష్టి నీ నుంచి తప్పించాలంటే మహామృత్యుంజయ యాగం చేయాలి, అర్థమవుతుందా? సుదర్శన హోమం చేయాలి, వీటితో పాటు యమగండ విమోచన యజ్ఞం చేయాలి. ఇవన్నీ చేయాలంటే నాకు ఓ 1,00,000 కావాలి. ఎముడికి ఇవ్వటానికా అండి? కాదు, హోమం చేయడానికి రా మూర్ఖుడా. నా దగ్గర అంత డబ్బు లేదండి. సరే అయితే హ్యాపీ జర్నీ టు హెల్. గురుగారు, అంతకు మించి చేయడానికి ఏం లేదు, గ్రహాలు మార్చాలి ఇక్కడ. ఒక్కసారి చూడండి గురుగారు. 1,00,000 కావాలి, హోమం చేయాలి, ఆలోచించుకో. వైది భయపడుకు. నీకు తెలీదు గిరి, మా నాన్న చంపించేస్తాడు. ఓకే, నేను చూసుకుంటాను. నీకు అర్థం కావట్లేదు. షూర్. తను పరువు కోసం ఎంతకైనా తెగిస్తాడు. అసలు ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? అక్కడ ఎవరిని చంపాలన్న క్యూరియాసిటీ ఎందుకు నీకు? వెళ్ళొక దగ్గర కూర్చో. రండి సార్, ఇగో దెబ్బకి మన ప్రొడ్యూసర్ ఎమ్మెల్యే అయిపోతారు. రండి సార్, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. నువ్వు చెప్పాయా? కాదు సార్, మీరే చెప్పాలి సార్. ఒక కాఫీ చెప్పండి సార్, ప్లీజ్ సార్. అలవాటు లేదన్నావు కదా. పర్లేదు సార్, ప్లీజ్, ఇప్పుడు అవసరం సార్. సర్లే, బెరర్ ఒక కాఫీ. ఓకే సార్. అలాగే ఒక కూల్ డ్రింక్ కూడా చెప్పండి సార్, ప్లీజ్ సార్. 2 ఎలా తాగుతావా? ఎలాగోలా తాగేస్తాను సార్, అలవాటు లేదు కదా సార్. ప్లీజ్ సార్, ఒకసారి చెప్పండి సార్, ప్లీజ్. ఇదిగో విను. ఎస్ సార్. ప్లీజ్ చెప్పండి సార్. ఒక కూల్ డ్రింక్ కూడా. విన్నావా? ఓకే సార్. ఏం పిల్లదండి, పిలితే ధైర్యం నేను చూసుకుంటా కదా. ఎల్రా. ఆడేంట్రా నన్ను రమ్మంటున్నాడు?